పాసమైలారం సిగాచి ఫార్మా కర్మాగారంలో గాయపడిన క్షతగాతులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో 24 మంది చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు. సహాయక చర్యలు ఇవాళ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. ఘటనా స్థలంలో 9 మంది ఆచూకీ తెలియటం లేదని, క్షేమంగా బయటపడిన 2 తమను ఫోన్లో సంప్రదించారని మంత్రి వివరించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాజనరసింహ స్పష్టం చేశారు. ధ్రువ హాస్పిటల్లో 9 మంది ఉన్నారు పేషెంట్స్. అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒకరిద్దరు తప్ప అందరు స్టేబుల్గా ఉన్నారు. ఈరోజు సీఎం గారు ప్రకటించిన పరిహారం ₹1,00,00,000. కొద్దిగా గ్రీవియస్ ఇంజరీస్ ఉంటే 10 లక్షలు, మామూలు ఇంజరీస్ ఉంటే 5 లక్షలు. ఇమ్మీడియట్లీ వాళ్ళకి తక్షణంగా వాళ్ళకు పాకెట్ ఎక్స్పెండిచర్కు 50,000 లేదా క్రిమేషన్కు ₹1,00,000 అని చెప్పింది. అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఇప్పుడన్నీ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళకు ఇమ్మీడియట్ ఖర్చులకు డబ్బు ఇస్తాము. కానీ ధ్రువలో ఉన్న పేషెంట్స్ 1-2 పేషెంట్స్ తప్ప అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. మేబీ అనదర్ 4-5 డేస్ డిశ్చార్జ్ అవుతాం. ప్రణామ్ హాస్పిటల్లో ఓవరాల్గా 17 మంది, అంటే ఈ 17 + 4 21 మంది ఉన్నారు. అర్చనలో ఒకరు ఉన్నారు. పానిషియాలో 3 ఉన్నారు. సో వీళ్ళందరూ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ ఎవరు కూడా ప్రాణ నష్టం అంటే సీరియస్ పేషెంట్ లేరు. ఒక్క జాలి 1-2 పేషెంట్ సీరియస్ ఉన్నారు. ఇవన్నీ ఇష్యూని కొద్దిగా రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ పరిహారం అందే రకంగా వాళ్ళ ప్రతి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా మా కృషి ఉంటుంది. మా లెక్క ప్రకారం ఇంకో 9 మంది ఆచూకీ కనిపిస్తుంది. ఇంకో 2 ఫోన్ చేశారు మేము ఉన్నాము అని చెప్పేసి. అదే రకంగా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫైనల్ ఫిగర్ అనేది ఈరోజు సాయంత్రం తెలుస్తుంది.